ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తునకు దాసుడను కాకపోదును. ఇంప్రెస్ ఆఫ్ మ్యాన్ ఆర్ గాడ్. దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం, దేవుని దయను పొందుకునే జీవితం, దేవునిని సంపాదించుకునే జీవితం ప్రతి విశ్వాసిలోనూ ఉండాలి. ఈ గలతీ పత్రిక ఆయన పరిచయం చేసుకుంటూ అందరికీ వందనాలు తెలిపిన తరువాత అక్కడ బోధించేటువంటి బోధనను, క్రీస్తును ఏ మాదిరిగా చూపిస్తున్నారో ఆ విషయాలని ఆయన ఖండిస్తూ ఆయన మాట్లాడిన మాట, మీరెంత త్వరగా భిన్నమైన బోధకి ఎలా తప్పిపోతిరి అని మాట్లాడాడు. అంటే క్రీస్తుని వారు వాస్తవంగా యథార్థంగా ప్రొజెక్ట్ చేయలేదు. క్రీస్తుతో పాటుగా ఈ యొక్క పాత నిబంధన ధర్మశాస్త్ర విధాన విధులు, అంటే యోధా మత సిద్ధాంతాలను కూడా మీరు అనుసరిస్తేనే, మోషే సున్నతి కావచ్చు, సబ్బాతు కావచ్చు, ఆ యొక్క ధర్మశాస్త్ర విధులు కావచ్చు, వీటిని పాటిస్తేనే మీరు దేవుని రక్షణలో మీరు పాలిభాగస్తులు అవుతారని అనేక యోధా మత బోధకులు ఆనాడు బోధించారు. అయితే పౌలు గారు వీటిని ఖండించాడు. క్రీస్తు సువార్త అని అన్నప్పుడు ఆయన జననము, ఆయన జీవితము, ఆయన శిలువ మరణ పునరుద్ధానము, ఏదైతే ఆయన జీవితంలో చెప్పినటువంటి బోధ ఉందో వాటిని ఆధారం చేసుకుని క్రిస్టియానిటీ అనేది కొనసాగుతూ ఉంటది. పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా బోధించింది కూడా అదే. క్రీస్తు పునరుద్ధానుడై ఉన్నాడు, క్రీస్తు మనల్ని తండ్రి అయిన దేవుని యొద్దకు చేరుస్తాడు అనే సందేశం ఆయన ఇచ్చాడు. క్రీస్తు మధ్యవర్తిగాను, క్రీస్తు రక్షకుడుగాను, క్రీస్తులో మన కృపాకాలంలో క్రీస్తులో మనము నూతన జీవం పొందొచ్చు అనేటువంటి విధానాన్ని ఆయన బోధించాడు. ఈ యొక్క యోధా మత పెద్దల బోధకు ఈ గలతీ సంఘము కొంత తప్పుదారి పట్టిందని మనం భావించాలి. మనము క్రీస్తును సంతోషపెట్టే వారంగా ఉండాలి. మన విశ్వాస జీవితాన్ని బట్టి క్రీస్తు సంతోషించాలే గాని, క్రీస్తులో మనం స్వతంత్రించబడి క్రీస్తు అనుగ్రహించి స్వేచ్ఛను ఆనందించాలే గాని, మనము మనుషులను సంతోషపెట్టేవారుగా, లోకాన్ని సంతోషపెట్టేవారుగా, లేదా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులలో మనం మిళితమైనటువంటి వారుగా ముందుకు కొనసాగుతూ ఉంటే క్రీస్తు మనలో లేకపోవచ్చు. ఆయన అంటున్నాడు, నేను దేవునిని సంతోషపెట్టగోరుచున్నానా, మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? అంటే ఆయన టీచింగ్స్ అండ్ లైఫ్ స్టైల్, ఆయన బోధనా విధానాలు, జీవిత విధానం ఎలా ఉంది అని చూసినప్పుడు, చాలా మంది ఈరోజు బోధనా విధానాలు చాలా గొప్పగా ఉంటాయి, కానీ వారి యొక్క జీవితంలో చూపించడానికి ఏమీ ఉండదు. వారు నడుస్తున్నారా ఆ ధర్మశాస్త్ర లేదా క్రీస్తు చెప్పిన మార్గంలో నడుస్తున్నారా అంటే ఆ యొక్క గుణ లక్షణాలు వారిలో కనబడవు. ఈ విధానం ఏంటంటే అది లోకానుసారమైన శైలి. దేవునిని సంతోషపెట్టే వారంగా ప్రతి విశ్వాసి జీవితం ఉంచబడాలి. దేవునిలో సార్థకం చేయబడే జీవితం మనకు ఉంచబడాలి. దేవుని బోధల్ని, ఆయన యొక్క జీవన శైలిని, ఆయన చెప్పిన ప్రతి ఒక్క వాక్య భాగాలని మన జీవితానికి మనము అన్వయించుకోవాలి. అప్పుడు మాత్రమే క్రీస్తును మనలో మనము ఆస్వాదించగలం, క్రీస్తును మన ద్వారా చూపించగలం. దేవుడు చెప్పిన నియమాల్ని, యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన నియమాల్ని ఈ రోజుకి పాటించే క్రైస్తవుల సంఖ్య చాలా తక్కువ ఉంది. పౌలు గారు అంటున్నాడు గలతీ సంఘాన్ని, మీరెందుకు ఇంత త్వరగా భిన్నమైన బోధకు తప్పిపోయారు? మేము చెప్పింది ఇది కాదే, మేము అనుసరించేది ఇది కాదే, మేము నడుచుకునేది ఇది కాదే, కానీ మీరు ఎలా నమ్ముతున్నారు, ఇది ఎలా విశ్వసిస్తున్నారు, ఎలా నడుచుకుంటున్నారు? మనుషులను మెప్పించాలని చూస్తున్నారు, మనుషుల దయను సంపాదించుకోవాలని చూస్తున్నారు. ఆదిమ సంఘంలోనే యూదులు అన్యజనుల్లోంచి వచ్చినటువంటి క్రైస్తవుల్ని వేరుగా చూడడం, వాళ్ళు కూడా మాలో కలవాలి అంటే మా మతాచారాన్ని అనుసరించాలని చెప్పడం, ఈ విధానం అంతా ఉంది. దాన్ని పౌలు గారు ఖండిస్తూ, ఇది యెరూషలేము సభలో
యెరూషలేము కౌన్సిల్లో పెట్టి మాట్లాడినప్పుడు ఈ యొక్క అన్ని జనులకు ఎటువంటి మీరు ఈ ధర్మశాస్త్ర విధులన్నీ వారి మీద వేసి రుద్దడానికి వీల్లేదు, కాడి అనేది వారికి ఎత్తడానికి వీల్లేదు. వారికి కొన్ని విషయాల్లో మాత్రమే రెస్ట్రిక్షన్ ఉంది. గొంతు పిసికి చంపిన వాటిలో, విగ్రహారాధన చేసే విధానంలో, ఈ 3 విషయాల్లో మాత్రమే, ఆ 3 చేయకూడని విషయాలని చెప్పి మిగతా వాటి విషయమన్నిటిలో మీరు మీ యొక్క అనుకూలతను బట్టి మీరు నేర్చుకుంటూ అన్వయించుకుంటూ క్రీస్తులో నడుచుకోవాలని వారు బోధించారు. ఈ విషయాలన్నీ కూడా ఈ రోజు క్రైస్తవులుగా ఉన్నవారు, ఈ రోజునున్న క్రైస్తవ సంఘాల్లో మనుషుల దయను సంపాదించుకునే సేవకులు, విశ్వాసులు, నాయకులు ఎక్కువయ్యారు. క్రీస్తును కలిగిన జీవితాలు వారికి ఉన్నాయా లేదా అనేది వాళ్ళు చూసుకోవట్లా. క్రీస్తు అనేటువంటి గొప్ప వ్యక్తి లేదా క్రీస్తు అనేటువంటి మహాత్ముని కలిగి ఉండడం కొరకు ప్రయాసపడట్లా. మనం మన దగ్గరున్న నాయకుల్ని మెప్పించాలి, మన చుట్టూ ఉన్న ప్రజలను మెప్పించాలి, మన సంఘ విధానాలని, ఆ యొక్క సంఘ విధులలో మనం వారిని మెప్పించే వాళ్ళంగా ఉండాలి. ఆలోచన చేసుకోండి, ఈ రోజు మనము దేవుని దయను సంపాదించుకునేటువంటి వాడు మనుషుల దయ కొరకు ఎదురు చూడడు. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభువు మాట అంటాడు శిష్యులతో, లోకమునను ద్వేషించిన గనక మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది, లోకమునను ఎరగలేదు గనక మిమ్మల్ని కూడా ఎరగనంటుంది. అంటే క్రీస్తులో ఉన్న వారికి యథార్థంగా సత్ప్రవర్తన కలిగి నడిచే వ్యక్తులు నచ్చుతారు. కానీ ఎప్పుడైతే క్రీస్తులో లేనిటువంటి వారు కూడా సంఘ పరిచర్యలోను, పరిచారంలోను లేదా సంఘ విధానాల్లోనే ఉంటారు. కానీ దేవునిలో ఉండకపోవడాన్ని బట్టి క్రీస్తు నడిచిన నడక వారికి ఎలా ఉంటదంటే అభ్యంతరంగా ఉంటది. అందుకే క్రీస్తును కలిగి జీవించే వారిని చూసినా కూడా వీళ్ళు హేట్ చేస్తారు, ఇష్టపడరు, వాళ్ళని దూరంగా పెడతారు. అంటే వాళ్ళు లోకపు విధానాలతో నిండిపోయారని మనం గమనించుకోవాలి. క్రీస్తును కలిగిన జీవితాలు జీవిద్దాం, యథార్థముగా సత్ప్రవర్తన కలిగి, ఆయన చెప్పినట్లు న్యాయవంతమైన ప్రవర్తన కలిగి, సమాన దృష్టితో మనము బ్రతకగలిగినప్పుడు అప్పుడు మనం ధన్యులం. దేవుని చేత బలా మంచి నమ్మకమైన దాసుడా అని చెప్పబడే విశ్వాసులముగా మనం ఉంచబడతాం. అటు విధానంలో ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ఇంతటితో ముగిస్తున్నాం. ప్రైజ్ లార్డ్.